ఏపీలో కాకినాడ పోర్టుపై మంత్రులు, అధికారులు, పోలీసులు ఉక్కుపాదం మోపడంతో కేటుగాళ్లు రూటు మార్చారు. కాకినాడ పోర్టు మీద ఫోకస్ చేయడంతో విశాఖ పోర్టును స్మగ్లింగ్ కు కేంద్రంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉక్కుపాదం మోపామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖ పోర్టును మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కాకినాడ నుంచి తమ ఆటలు సాగడం లేదని, రైస్ స్మగ్లర్లు వైజాగ్ పోర్టును కేంద్రంగా చేసుకున్నారని ఆరోపణలు రావడంతో ఆకస్మిక తనిఖీల్లో అక్రమ రవాణా పెద్ద ఎత్తున బయటపడింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యంను సీజ్ చేశారు. కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో 2 నెలలుగా విశాఖ పోర్టును బియ్యం స్మగ్లర్లు కేంద్రంగా ఎంచుకున్నట్లు గుర్తించామని తెలిపారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మంత్రి మనోహర్ వెల్లడించారు. పీడిఎస్ రైస్ స్వాధీనం చేసుకున్నాం. తప్పకుండా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకా లోతుగా ఆ వ్యవహారం పైన డాక్యుమెంటేషన్ అవన్నీ తీసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేశాం. వాళ్ళు కరెక్ట్గా మీకు వివరాలు ఇస్తారు.